ఓజీ మస్తు ఉంది భయ్య. సినిమా మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఫస్ట్ నుంచి ఒక ఎలివేషన్ ఉంటుంది. అసలు ఎంట్రెన్స్ అని అసలు పవన్ కళ్యాణ్ అన్న వస్తుంటే ఆ ఎంట్రెన్స్ ఉంటుంది. ప్రతి బ్యాక్గ్రౌండ్లో మాత్రం అద్రిపోయింది అనుకోండి. అసలు బీభత్సంగా ఉంది. అసలు ప్రతిసారి పవన్ కళ్యాణ్ అన్న వచ్చినప్పుడల్లా ఏమన్నా ఉంటుందా అసలు బ్యాక్గ్రౌండ్ సౌండ్ అయితే ఇచ్చి పారేసిండ్రు. ఏకదమ్ ఉంది, క్రాక్ ఉంది సినిమా మాత్రము. కొద్దిగా సెంటిమెంట్ ఉంటుంది లైట్గానే, అంత సెంటిమెంట్ కూడా ఏమి ఉండవద్దు, అంత లైట్గా ఉంటుంది. సినిమా మాత్రం ఎక్సలెంట్ అని చెప్పుకోవాలి. అసలు సెకండ్ హాఫ్ ఉంటుంది, మొత్తం నరకుడే ఉంటుంది, హైలైట్ ఉంటుంది. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకొని, కామెడీ కోరుకునే వాళ్ళు, వైలెన్స్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు మాత్రం సినిమాకి వెళ్ళకండి. సినిమాకు ఎక్కువ వైలెన్స్ కోరుకునే వాళ్ళు, లైట్గా కామెడీ కోరుకునే వాళ్ళు, కొద్దిగా రిమైన్స్ ఉంటుంది, అవి కోరుకునే వాళ్ళు అయితేనే సినిమాకి వెళ్ళండి. ఇక నాకు కామెడీ కావాలి, ఫుల్ ఎంటర్టైన్మెంట్ కావాలి అంటే దొరకదు. ఇందుట్లో ఫుల్ నరకుడు సంపుడే ఉంటుంది. కానీ సినిమా మాత్రం చూస్తున్న కొద్దికి ఇంట్రెస్ట్ మాత్రం పెరుగుద్ది కానీ తగ్గదు. అసలు అట్లా ఉంటుంది సినిమా మాత్రం హైలైట్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే సినిమా మాత్రం పిచ్చగా నాకు నచ్చేసింది. మీకు ఎవరైనా ఇంకా సినిమా చూసిన వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో అనేది మీ ఫీలింగ్ నాకు చెప్పండి. ఎలా ఉందో నేను కూడా తెలుసుకుంటా. కాకపోతే నాకైతే పిచ్చగా నచ్చేసింది బ్రో. సినిమా మాత్రం హైలైట్, పిచ్చి పారేసిండ్రు, ఏక్ లెవెల్. ఆ పవన్ కళ్యాణ్ యాక్టింగ్ చూడాలి భయ్యా. ఇన్ని రోజులు చేసిన సినిమాలలో ఒగెత్తు అయితే ఈ సినిమా ఒగెత్తు. సినిమా మాత్రము హైలైట్, మామూలు హైలైట్ కాదు. ఈ సినిమా ఒక రేంజ్లో ఉంది. యాక్టింగ్ మాత్రం చింపి పరేసిండు. అసలు ఈయననా అసలు డిప్యూటీ సీఎమేనా అనుకుంటారు, అట్లుంటుంది. ఒక రేంజ్లో తీసేసిండు. ఇప్పుడు మెదపట్నంలో ఉన్న ఫుల్ వర్షం ఇట్లా అయిపోయింది. ఇట్లా వీడియోలు తీస్తూ ఉన్నా. కాకపోతే డ్యూటీకి కూడా అయిపోద్దు, ఆలస్యంగా వచ్చినా అయినా వర్షం చంపుతుంది. ఇక చూస్తున్నా ఎట్లా పడుతుంది, దవ పడుతుంది. ఇంకేం చూస్తున్నానా, జర వీడియో చూసి లైక్ చేయి, షేర్ చేయి. మన ఓజీ లవర్స్ తగ్గేది.